మనం నుదుటిపైన ధరించే విభూది కేవలం బూడిద కాదు. ఇది పవిత్రతకు, ఆధ్యాత్మికతకు ప్రతీక. విభూది అనేది గోమాత మనకి ఇచ్చిన అమూల్యమైన వరం లాంటిది. అలాంటి విభూది ఎలా తయారవుతుందో మనం చూద్దాం. మొదటగా తాజా గోమయాన్ని తీసుకొని ఎలాంటి గడ్డి పరకలు లేకుండా శుభ్రం చేసుకొని ఉండలుగా కానీ లేదా పిడకలుగా చేసి వాటిని ఎండపెట్టి అగ్నికుండంలో వేసి కాల్చి దాన్ని మళ్ళీ పొడి చేసి జల్లెడ పట్టాలి. ఆ జల్లెడ పట్టగా వచ్చిన దాన్ని నీళ్ళల్లో కలిపి నానపెట్టి నీటిని పిండి వేసి ఎండబెట్టడం చేసి వాటిని మరలా అగ్నిగుండంలో వేసి కాల్చాలి. అలా కాల్చగా వచ్చిన ఉండలను మళ్ళీ పొడి చేసి జల్లెడ పట్టాలి. ఆ జల్లెడ పట్టగా వచ్చిన దాన్ని మళ్ళీ అంటే మూడోసారి పల్చటి కాటన్ క్లాత్లో చేతితోటి స్లోగా జల్లెడ పట్టాలి. అంటే మొత్తము 3 సార్లు జల్లెడ పట్టినట్టు అవుతుంది. ఈ విధంగా 3 సార్లుగా శుద్ధి చేసినటువంటి బూడిదని మనం విభూదిగా పరిగణలోకి తీసుకుంటాము. మనం నుదుటిని ధరించడానికి, ఆలయాల్లో అభిషేకానికి గోమయ విభూదిని మాత్రమే ఉపయోగించాలి. బయట మార్కెట్లో ఎక్కువగా నామశుద్ధ పొడిని మాత్రమే అమ్ముతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గోమయ విభూదిని వాడండి. గోమాత సేవలో భాగస్వాములు అవ్వండి. గోమాత ఆశీస్సులు పొందండి.